వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ పాఠశాలలను 9 రకాలుగా పునర్వ్యవస్థీకరణ చేసింది. అవేమిటో చూద్దామా? మొట్టమొదటిది శాటిలైట్ స్కూల్స్. ఇందులో ప్రీ ప్రైమరీ 1 మరియు ప్రీ ప్రైమరీ 2 అంటే అంగన్వాడీ స్కూల్స్గా వీటిని మార్పు చేశారు. రెండవది ఫౌండేషనల్ స్కూల్స్. ఇందులో ప్రీ ప్రైమరీ 1 and 2 మరియు 1, 2 తరగతులు ఉంటాయి. ఇందులో ఎస్జిటీస్ కూడా ఉంటారు. నెక్స్ట్ వన్ బేసిక్ ప్రైమరీ స్కూల్స్. ఇందులో పీపీ 1, 2 మరియు 1 నుండి 5 తరగతుల వరకు ఉంటాయి. 30 మంది విద్యార్థులు ఉంటే ఒకే ఎస్జిటీని ఇస్తారు. నెక్స్ట్ వన్ మోడల్ ప్రైమరీ స్కూల్స్. ఇందులో 1 నుండి 5 తరగతి వరకు ఉంటాయి మరియు ప్రీ ప్రైమరీ 1 and 2 కూడా ఉంటాయి. ఇందులో స్కూల్ అసిస్టెంట్స్ను ఈ పాఠశాలలకు హెచ్ఎంస్గా మారుస్తున్నారు. తర్వాతది అప్పర్ ప్రైమరీ స్కూల్స్. ఇందులో 1 నుండి 8వ తరగతి వరకు పాఠశాలలో తరగతులు నిర్వహిస్తారు. నెక్స్ట్ వన్ హై స్కూల్స్. ఇందులో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు క్లాసులు నిర్వహించబడతాయి. తర్వాతది బేసిక్ ప్రైమరీ హై స్కూల్స్. ఇందులో 1 నుండి 10వ తరగతి వరకు కూడా తరగతులు నిర్వహించడానికి సన్నద్ధం చేస్తున్నారు. మరొకటి మోడల్ ప్రైమరీ హై స్కూల్స్. ఇందులో 1 నుండి 10వ తరగతి వరకు మినిమం 45 మంది ఎలిమెంటరీ స్కూల్స్లో ఉంటే వారిని ఇందులో ఇంక్లూడ్ చేస్తారు. తర్వాతది 9వది హై స్కూల్ ప్లస్. ఇందులో 6 నుండి 12వ తరగతి వరకు కూడా క్లాసులు నిర్వహించబడతాయి. బాలికలకు ప్రత్యేక తరగతులు నిర్వహించబడతాయి. థ్యాంక్ యూ. సో వీ లవ్ అవర్ స్కూల్స్. దిస్ ఈజ్ యువర్ కిరణ్ సార్ ఫ్రమ్ KSK Math Zone. Thank you for watching. Thank you for your support. Yours Kiran sir from KSK Math Zone.